ఇంకొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాజకీయం రంజు మీద కనిపిస్తోంది. పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీని కూడా చేర్చుకుందామని ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ మాత్రం సింగిల్ గా ఫైట్ కి సిద్ధమవుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుతూ వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు, టీడీపీ, జనసేనల మధ్య జరుగుతున్న చర్చలతో ఏపీ పాలిటిక్స్ హీట్ మీద కనిపిస్తున్నాయి. ఇక అటు ఏపీలో రాజకీయ పరిణామాలపై అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఇండియా టుడే సీ ఓటర్ కూడా సర్వే చేసింది. టీడీపీకి 17 ఎంపీ సీట్లు వస్తాయని, వైసీపీ 8 స్థానాలకే పరిమితం అవుతుందని ఆ సర్వేలో తేలింది. దీంతో తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ కనిపిస్తోంది. తమ గెలుపును ఎవరూ ఆపలేరంటూ ధీమాగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ ఒకటి మొదలైంది. సంబరపడి ముందే మురిసిపోకండి అంటూ ఓ డిస్కషన్ కనిపిస్తోంది. నిజానికి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు నిజమయ్యాయి. అయితే మై యాక్సిస్ ఇండియాతో కలిసి చేసినప్పుడు మాత్రమే అవి నిజమయ్యాయి. సీ ఓటర్తో చేసిన సర్వేలన్నీ రివర్స్ అయ్యాయి. ఇదే ఇప్పుడు టీడీపీని టార్గెట్ చేసేలా కనిపిస్తోంది. ఏ సర్వే అయినా నమ్మాలంటే ఆ సంస్థ ట్రాక్ రికార్డు లెక్కలోకి తీసుకోవాలి. సీ ఓటర్కు చెత్త ట్రాక్ రికార్డు ఉందని, ఇది కావాలని టీడీపీ చేయించిన సర్వే అని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి 14 లోక్సభ స్థానాలు వస్తాయని, 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని సీ ఓటర్ సంస్థ తెలిపింది. చివరికి ఫలితాలు వన్ సైడ్ అయ్యాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 22 లోక్సభ స్థానాల్లో, 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 3 లోక్సభ స్థానాలు, 23 శాసనసభ స్థానాలకు పరిమితమైంది. ఇక 2023లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీ ఓటర్ అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు 45 నుంచి 51 స్థానాలు వస్తాయని ప్రీ పోల్ సర్వేలో తెలుపుగా, 41 నుంచి 53 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలిపింది సీ ఓటర్ సంస్థ. ఫలితాలు వచ్చాక కాంగ్రెస్కు 35 స్థానాలు, బీజేపీకి 54 స్థానాలు వచ్చాయి. ఇక ఎంపీలో నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో కూడా కాంగ్రెస్కు 118 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, ఎగ్జిట్ పోల్ సర్వేలో 113 నుంచి 137 స్థానాలు కాంగ్రెస్కు వస్తాయని సీ ఓటర్ సంస్థ తేల్చింది. అయితే బీజేపీకి 163 స్థానాలు రాగా కాంగ్రెస్ 66 స్థానాలకే పరిమితమైంది. అంటే ఈ సంస్థ చేసిన సర్వేలన్నీ రివర్స్ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. అంటే సీ ఓటర్ సర్వే ప్రతిసారి తేడా కొట్టేస్తోందనే పాయింట్ను ఇప్పుడు వైసీపీ నేతలు పట్టుకున్నారు. అయితే టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్గానే దీనికి కౌంటర్ ఇస్తున్నారు.